పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకు స్తోత్రములు. మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమ్మని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిలో నిలిచి పరిచర్య చేయటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించండి. మీ కలవరి సిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. నీవు పలుకలసిన దాన్ని నీకు బోధించదనని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ప్రభువా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. మీ వాక్యము ద్వారా మేము ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు, క్షేమాభివృద్ధిని పొందుటకు సహాయం చేయండి. వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరిచేసుకోవడానికి కూడా మీ సహాయమును దయచేయండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. సమాధానకర్తయకు దేవుడు సాతాన్ని మీ కాలకం శీఘ్రంగా చితకుదొక్కించునని మీ వాక్యన రాయబడిన మాట ప్రకారం శత్రుకార్యాలన్నింటినీ మీరు లయపరచండి. అయా, నిద్రమత్తును దూరపరచండి, అనాలోచన దూరపరచండి. మీ వాక్యమును ఎంతో జాగ్రత్తగా వినడానికి మా అందరికీ మీ కృపను దయచేయండి. మీరే మా మధ్యలో సంచరించమని, అన్ని విషయాల మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమీన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనము నుండి 16వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి, జయము, ప్రభువు పేట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయన గూర్చి వ్రాయబడిననియు వారు ఆయనకు వాటిని చేసిరనియు జ్ఞాపకమునకు తెచ్చుకొనిరి. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు వెళ్ళినటువంటి సందర్భము మనము చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయా సమయాల్లో యెరూషలేం పట్టణానికి వెళుతూ వచ్చాడు. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభువారు ప్రత్యేకమైన విధానములో యెరూషలేమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాగూ అంటే గాడిద పిల్ల మీద ఎక్కి కూర్చుని ఆయన యెరూషలేం పట్టణమునకు వెళ్ళినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేమునకు వెళుతున్నప్పుడు మరి బహుజన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన ఎదుర్కొనబోయి
జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలేస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఈ జనసమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏం పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు. పరిశుద్ధ గ్రంథములో మరి నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవైదురు అని చెప్పి వ్రాయబడి ఉంది. ఖర్జూర వృక్షములు అనేవి నీతిమంతుల గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ ఈ జనసమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారని వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఈ ఖర్జూర వృక్షము అనేది నీతిమంతులకు గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. 92వ కీర్తన 12వ వచనములో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవేదురు అని చెప్పి రాయబడి ఉంది. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ నీతిమంతులుగా చేయబడి నీతిమంతులుగా జీవించాలని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. మనం గమనిస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని చెప్పి వాక్యములో వ్రాయబడి ఉంది. అంతేకాదు ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడి ఉంది. అంటే లోకంలో దేవుని ఎరగకుండా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పాపులుగా ఉన్నారని, వారందరిలో పాపముంది అని వాక్యం తెలియపరుస్తూ ఉంది. పాపులుగా ఉన్న మనుషులు నీతిమంతులుగా చేయబడాలి. పాపులు ఎట్లా నీతిమంతులు అవుతారు? దాన ధర్మాలు చేయటం ద్వారా పాపులు నీతిమంతులుగా చేయబడలేరు. పుణ్యకరాలు చేయటం ద్వారా పాపులు నీతిమంతులుగా తీర్చబడలేరు. భక్తి కరాలు చేయటం ద్వారా పాపుల యొక్క పాపం పోయి పాపులు నీతిమంతులుగా చేయబడలేరు. గమనించండి, పాపులైనటువంటి మానవులను నీతిమంతులుగా చేయడానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు దేవుడయుండి మనుషుడికి యొక్క లోకానికి వచ్చాడు. ఆ కల్వరి శిలువలో పాపులైనటువంటి మానవులకు బదులుగా తాను శిక్షణ భరించి తన ప్రశస్తమైన రక్తమంతటిని చిందించి తన ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన వాడుగా ఉన్నాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ కల్వరి శిలువలో చిందించిన ఆ ప్రశస్తమైన రక్తం ద్వారా పాపులు నీతిమంతులుగా తీర్చబడతారు. పాపులు నీతిమంతులుగా చేయబడ్డానికి ఒక్కటే మార్గం, అదేంటంటే యేసు ప్రభు యొక్క రక్తమే. యేసు ప్రభు రక్తం ద్వారానే పాపం పోతుంది, పాపులు నీతిమంతులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? పాపములో ఉన్న మనుషులు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభు పాపిని నా కొరకు ఈ లోకానికి వచ్చి సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి ప్రభు నేను పాపిని, నన్ను కూడా నీతిమంతునిగా చే ప్రభు అని పాపములు ఒప్పుకుని క్షమించమని ప్రభువుని వేడుకోవాలి. ఎవరైతే ఆ విధంగా మరి ప్రభుని వేడుకుంటారు, ప్రభు వారి పాపాలు క్షమిస్తాడు, వారిని తన రక్తం ద్వారా కడిగి నీతిమంతులుగా తీరుస్తాడు. అలాగే ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడతారో వారికి నిజమైన శాంతి సంతోషము అనుగ్రహించబడుతుంది. వారు ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి వారసులుగా చేయబడతారు. గమనించండి, నీతిమంతులుగా చేయబడకుండా పాపములోనే ఉంటే, పాపులుగానే జీవిస్తే అలాంటి వారికి ఈ లోకములో నిజమైన శాంతి సంతోషం ఉండదు. వాళ్ళు చనిపోతే పాతాళానికి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు నిత్యం అగ్నిలో కాలుతూ యాతన పడుతూ ఉంటారు. బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకునే మార్గం ఉండదు. ఒక్కసారి పాతాళానికి వెళ్ళిన తర్వాత మరి విడిపించబడే అవకాశమే లేదు. బహుభయంకరమైన స్థలం అది. కాబట్టి గమనించండి, మరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుని నీతిమంతులుగా చేయబడితే పరలోకానికి వారసులుగా చేయబడతారు. యేసు ప్రభువు నమ్ముకోకుండా నీతిమంతులుగా చేయబడకుండా పాపంలోనే ఉంటే పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంకా నీ జీవితంలో పాపంలోనే ఉన్నావా, నీతిమంతునిగా చేయబడకుండా ఉన్నావా? ఇప్పుడైనా ప్రభుని అంగీకరించి నీతిమంతునిగా తీర్చబడి పాతాళం తప్పించుకుని పరలోకానికి వారసునిగా చేయబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభు ప్రజలంగా ఏ రీతిగా ప్రభు కొరకు మనం జీవించాలో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము
12వ వచనం నుండి 16వ వచనం వరకు మనము చదువుకుంటూ వచ్చాము. మరి ఈ వచనాల్లో 13వ వచనములో మనం గమనిస్తూ ఉంటున్నాం. బహుజన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయన్ని ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని వాళ్ళు కేకలేస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేమునకు వెళుతూ ఉన్నాడు. బహుజన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకుని మరి జయము అని చెప్పి కేకలేస్తూ ఉంటున్నారు. ప్రభు పేరిట వచ్చున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా కానీ కేకలేస్తూ వచ్చారు. ప్రియులారా, ఈ వచనములో పట్టుకొని అనే మాట వ్రాయబడి ఉంది. ఏ మాట ఉంది? పట్టుకొని. ఏం పట్టుకున్నారు వాళ్ళు? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ఈ సమయంలో మరి పట్టుకొని అనే ఈ మాటను ఆధారం చేసుకుని మనము వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటిగా మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనములో పట్టుకొని అనే మాట వ్రాయబడ్డట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ బహుజన సమూహము ఏం పట్టుకున్నారంటే ఖర్జూరపు మట్టలను పట్టుకున్నారు. ఏం పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలను పట్టుకున్నారు. మనం చూస్తూ వచ్చాం, ఖర్జూర వృక్షము అనేది ఎవరు గుర్తుగా ఉంది? నీతిమంతులకు గుర్తుగా ఉంది. 92వ కీర్తన 12వ వచనములో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయుదురని చెప్పి రాయబడి ఉంది. అంటే ఖర్జూర వృక్షము నీతిమంతులకు గుర్తుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లరా, వీళ్ళు ఖర్జూర మట్టలు పట్టుకున్నారు అని వ్రాయబడి ఉంది. మరి ఖర్జూర మట్టలు పట్టుకోవడం అనేది ఏం చూపిస్తూ ఉంది అంటే, ఖర్జూర వృక్షము నీతిమంతులకు గుర్తుగా ఉంది కనుక మనము నీతిమంతులంగా జీవించాలి అనే సంగతి దీని ద్వారా మనం గ్రహిస్తూ ఉంటున్నాం. మనము నీతిమంతులంగా ఈ లోకంలో జీవించాలనే సంగతి మరి ఈ సందర్భం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంది. వారు ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. ప్రియులారా, మరి ఖర్జూరపు మట్టలు పట్టుకోవటం అనే ఈ సందర్భం ద్వారా మనకు ఏం తెలియజేయబడుతుందంటే, మనము నీతిమంతులంగా జీవించాలి అనే సంగతి తెలియజేయబడతా ఉంది. ప్రియులారా, మనము నీతిమంతులంగా జీవించాలి. వాక్యములో మరి కొంతమంది నీతిమంతులుగా జీవిస్తూ వచ్చినట్లు మనము గమనించవచ్చు. మనం పరిశుద్ధ గ్రంథములో పరిశీలించినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనములో సిమియోను అనే వ్యక్తి నీతిమంతుడుగా ఉన్నట్లు వ్రాయబడి ఉంది. నీతిమంతుడుగా ఈ యొక్క సిమియోను ఏం చేస్తూ వచ్చాడంటే 27వ వచనములో బాలుడైనటువంటి యేసును దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు మరి ఆ యేసును ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ బాలుడైన యేసును చూచే ధన్యత సిమియోనుకు అనుగ్రహించబడింది. యేసు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో జన్మించిన దినాల్లో మరి ఆ యేసు ప్రభువుని చూడడం అనేది ఎంతో గొప్ప ధన్యత. ఆ ధన్యత అనేది సిమియోనుకు అనుగ్రహించబడింది. మరి ఆ ధన్యతను దేవుడు తనకు అనుగ్రహించిన దాన్ని బట్టి తాను ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఈ సిమియోను నీతిమంతుడికి కలిగి ఉన్న అనుభవం ఏంటంటే, దేవుడు తనకిచ్చిన ధన్యతను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే దేవుడు తనకు చేసిన మేలును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నిజముగా నీతిమంతులు ఎవరంటే, దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవుణ్ణి స్తుతించేవారుగా ఎవరైతే ఉంటారో వారే నిజముగా నీతిమంతులు. మన జీవితంలో దేవుడు మనకు ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు. మరి దేవుడు చేస్తున్నటువంటి మేలును బట్టి ఆ దేవుణ్ణి మనము స్తుతించే వారంగా ఉన్నామా?
స్తుతించే వారంగా ఉన్నప్పుడే నిజముగా మనం నీతిమంతులంగా ఎంచబడతాము. అలాగే పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 1వ అధ్యాయములో 6వ వచనంలో గమనించినట్లయితే జకర్యా ఎలిజబెతులు నీతిమంతులుగా ఉన్నట్లు రాయబడి ఉంది. ఎవరు ఏమా వింటున్నారు? అందరూ వింటున్నారా? పరధ్యానంలో ఉన్నారా? ఒక ఆయనకి ఇదే పేరు. ఏం పేరు? పరధ్యానం అని ఎందుకు పేరు వచ్చింది? ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాడు. అట్టని మందిరంలో కూడా కొంతమంది పరధ్యానంగా ఉంటారు. అంటే ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంటారు. ఇక్కడ వాక్యము, ఇక్కడ మనుషులు ఏం పట్టరు వాళ్ళకి. ఇక అట్లా ఉండమాకండి. లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో జకర్యా ఎలిజబెతులను గురించి నీతిమంతులు అని చెప్పి వ్రాయబడి ఉంది. ఇప్పుడు జకర్యా నీతిమంతుడిగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మరి నీతిమంతుడైన జకర్యా కలిగి ఉన్న అనుభవం ఏంటంటే, తాను మరి దేవుని యొక్క మందిరములో సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి తన వంతు వచ్చినప్పుడు మరి దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోయి తాను మందిరంలో ఏం చేస్తూ ఉన్నాడు? సేవ చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. చూడండి, మరి జకర్యా ఎలిజబెతులకు సంతానం లేదు, పిల్లలు లేరు. ప్రార్థనలు చేస్తున్నారు కానీ దేవుడు జవాబు ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ వచ్చాడు. మరి దేవుడు సంతానం ఇవ్వక మునుపు జకర్యా ఏం చేస్తూ వచ్చాడంటే, దేవుని యొక్క మందిరంలో తన వంతు వచ్చినప్పుడల్లా మరి తాను చేయవలసినటువంటి సేవ చేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు తనకు సహాయం చేయకపోయినా, దేవుడు తనకున్న అక్కర తీర్చకపోయినా, దేవుడు తనకు మేలు చేయకపోయినా తను ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క మందిరంలో నమ్మకంగా తనకు అప్పగించబడిన పనిని చేస్తూ ఉన్నాడు. ఇలా నీతిమంతుడిగా జకర్యా కలిగిన అనుభవం ఏంటంటే, దేవుడు సహాయం చేయకపోయినా, దేవుడు అక్కర తీర్చకపోయినా దేవుని యొక్క మందిరంలో నమ్మకంగా తాను చేయవలసినటువంటి పనిని, పరిచర్యను చేస్తూ ఉన్నాడు. పిల్లల మన జీవితంలో కూడా ఎప్పుడు నీతిమంతునిగా ఎంచబడతామంటే, దేవుడు మనకు సహాయం చేయకపోయినా, దేవుడు మనకు మేలు చేయకపోయినా, దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోయినా, దేవుడు మన అక్కర్లు తీర్చకపోయినా నమ్మకంగా దేవుని యొక్క కార్యాలను మనం చేస్తూ ఉన్నప్పుడే నిజముగా మనము నీతిమంతులంగా ఎంచబడతాం. గమనించండి, నీతిమంతుడిగా సమూయేలు దేవుడు తనకు చేసిన మేలును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నీతిమంతుడిగా జకర్యా దేవుడు తనకు సహాయం చేయకపోయినా కూడా దేవుని కార్యములను నమ్మకంగా చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనము కూడా వారి వలె ఉండాలి. అంటే దేవుడు మనకు మేలు చేసినప్పుడు దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుడు మనకు మేలు చేయకపోయినా, దేవుడు మనకు సహాయం చేయకపోయినా మరి దేవుని యొక్క కార్యాలు నమ్మకంగా మనం చేసే వారంగా ఉండాలి. అప్పుడే నిజముగా మనము నీతిమంతులంగా ఎంచబడతాం. అలాంటి విధానంలో మన జీవితం ముందు ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఖర్జూర మట్టలు పట్టుకోవడం అనేది ఏం చూపిస్తూ ఉంది అంటే, మనము నీతిమంతులంగా జీవించాలి అనే సంగతిని మనకు చూపిస్తూ ఉంది. ప్రియులారా, మనము మరి సమూయేలు వలె, జకర్యా వలె నీతిమంతునిగా ఈ లోకంలో జీవించాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. అలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాము, ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. అలాంటి జీవితాన్ని జీవించే విషయంలో తప్పిపోతూ ఉన్నట్లయితే క్షమాపణ కొరకును సరిచేసుకుని అలాంటి జీవితం జీవించేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. రెండోదిగా చూడండి, ఆదికాండము 46వ అధ్యాయము, ఆదికాండం 46వ అధ్యాయం 29వ వచనం. యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడెను. అప్పుడు అతడు అతని మెడ మీద పడి అతని మెడ పట్టుకొని ఎంతో ఏడ్చాను. వాక్యములు మనం చూస్తున్నాం, మనం చదువుకుంటూ వచ్చిన ఈ వచనములో పట్టుకొని అనే మాట వ్రాయబడి ఉంది. ఈ సందర్భం మనకు తెలిసిన సందర్భమే. యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి ఆ సంగతి యాకోబునకు తెలిసింది.
కనాను దేశం నుండి యాకోబు తన కలిగిన సమస్తాన్ని తీసుకుని ఐగుప్తు దేశానికి వచ్చాడు. మరి ఏసేపు తన తండ్రి అయినటువంటి యాకోబు ఐగుప్తుకు వచ్చాడని చెప్పి విని ఆ గోషేను అనే ప్రాంతంలో యాకోబు ఉన్నాడు గనుక మరి అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అతను కనబడుతూ వచ్చాడు. కనబడి ఏసేపు ఏం చేస్తూ వచ్చాడంటే అతని మెడ మీద పడి అతని యొక్క మెడ పట్టుకుని ఏడుస్తూ వచ్చాడు. ఏసేపు ఏం చేశాడు, తన తండ్రి అయిన యాకోబు యొక్క మెడ మీద పడి అతని యొక్క మెడను పట్టుకుని ఏడ్చిన వాడుగా ఉన్నాడు. మరి గమనించండి, తండ్రి కుమారుల మధ్యలో కొంతకాలం ఎడబాటు ఏర్పడతా వచ్చింది. యాకోబు అయితే తన కుమారుడైన ఏసేపు చనిపోయాడని చెప్పి అనుకున్నాడు. మరి ఆ విధంగా మరి ఏసేపు చనిపోలేదు, కానీ ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళబడుతూ వచ్చాడు. అక్కడ దేవుడు అతన్ని హెచ్చిస్తూ వచ్చాడు. ఈ విధంగా తండ్రి కుమారుల మధ్యలో చాలా కాలం ఎడబాటు ఏర్పడతా వచ్చింది. చాలా కాలం తర్వాత వాళ్ళు కలుసుకున్నప్పుడు మరి యోసేపు ఏం చేస్తున్నాడంటే తన తండ్రి యొక్క మెడబట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ యోసేపు తన తండ్రిని యాకోబు యొక్క మెడబట్టుకుని ఏడుస్తున్నాడని ఈ సందర్భము ఏం చూపిస్తూ ఉందంటే ప్రేమను చూపిస్తూ ఉంది. ఏం చూపిస్తుందమ్మా? ప్రేమ. యోసేపు తన తండ్రి యొక్క మెడ పట్టుకుని ఏడ్చాడని చెప్పి వాక్యంలో రాయబడింది. ఇది ప్రేమకు గుర్తుగా ఉంది. తండ్రి కుమారుల మధ్యలో ఉన్న ప్రేమకు గుర్తుగా ఉంది. ప్రియులారా, రెండో మాట ఏం చూస్తున్నామంటే మెడ పట్టుకుని. మొదటి మాట ఏం చూసాము? ఖర్జూరపు మట్టలు పట్టుకొని. ఖర్జూరపు మట్టలు పట్టుకోవడం అనేది దేని గుర్తుగా ఉందంటే నీతిమంతులంగా మనం జీవించాలి అనే దానికి గుర్తుగా ఉంది. రెండోది మరి మెడ పట్టుకుని అనే మాట మనం చూస్తున్నాం. యోసేపు తన తండ్రి అని యాకోబు యొక్క మెడ పట్టుకుని ఏడ్చాడు. ఇదేం చూపిస్తుందంటే ప్రేమను చూపిస్తూ ఉంది. అంటే మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి అనే సంగతి చూపిస్తుంది. ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ప్రేమను గురించినటువంటి మాటలు కొన్ని మనకు కనబడతాయి. ప్రేమతో అనే మాట మరి వాక్యములో కొన్ని చోట్ల మనకు కనబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే మనము ప్రేమతో ప్రకటించే వారముగా ఉండాలని వ్రాయబడి ఉంది. అక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే ప్రేమతో సువార్తను ప్రకటించేవారుగా ఉన్నారు. మనం కూడా మరి ప్రేమతో ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి, ప్రభు యొక్క ప్రేమను తెలియపరచాలి, ప్రభు యొక్క రక్షణ సువార్తను అనేకులకు అందించాలి. ప్రేమతో మనం చేయవలసిన పని ఏంది చెప్పండి? ప్రేమతో మనము సువార్త ప్రకటించాలి. ప్రభుని ఎరిగిన మనము, ప్రభుని ఎరగని వారికి ప్రభు యొక్క సువార్తను మనము ప్రకటించాలి. ప్రేమతో మనం సువార్త ప్రకటించాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆ సంఘములో ఉన్నటువంటి ప్రభు ప్రజలు ప్రేమతో పౌలును జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా వ్రాయబడి ఉంది. అంటే దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పని పరిచర్యలో ప్రయాసపడుతున్న పౌలును తెస్సలోనికయ సంఘములో ఉన్న దేవుని ప్రజలు ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారు. అంటే దేవుని యొక్క సేవ చేస్తున్న, దేవుని యొక్క సేవలో, దేవుని యొక్క పని పరిచర్యలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను ప్రేమతో మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి కొరకు ప్రార్థనలు చేయాలి. వారి యొక్క క్షేమము కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా ఉండాలి. అంతేకాదు వారికి మన యొక్క సహకారాన్ని అందించాలి. మనం వారికి మరి మన వంతు మనము సహాయం చేసే వారంగా ఉండాలి. అలాగూ మనము దేవుని యొక్క సేవలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను ప్రేమతో జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలోనే 5వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ మనం గమనించవచ్చు, దేవుని యొక్క సేవ చేస్తున్న దైవ సేవకులను ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని చెప్పి రాయబడింది. ఏం చేయాలా? ఏం అంటున్నారా? దైవ సేవకుల్ని
దేవుని యొక్క సేవలు, దేవుని యొక్క పనులు ప్రయాసపడుతున్నటువంటి దైవ దాసులను ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. దేవుని యొక్క సేవకులంటే లెక్కలేనితనంగా ఉండడము, వీళ్ళేముందులు అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉండడము, మరి వారిని తృణీకరించి మాట్లాడడము, వారిని త్రోసివేసి మాట్లాడడము ఏమాత్రం కూడా చేయకూడదు. ఏం రాయబడిందంటే దైవ సేవ చేస్తున్నటువంటి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలని చెప్పి రాయబడింది. కాబట్టి మన జీవితంలో అలాగున మరి దేవుని యొక్క సేవలో ఉన్నటువంటి దైవ సేవకుల విషయమై మనం ప్రేమతో మరి వారిని మిక్కిలి ఘనముగా ఎంచే అనుభవంలో కొనసాగాలి. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ప్రేమతో కూడిన మీ ప్రయాసము అని చెప్పి రాయబడింది. ప్రేమతో కూడిన మీ ప్రయాసం అంటే మనము ప్రభువు కొరకై ప్రేమతో ప్రయాసపడే వారంగా ఉండాలి. ప్రభువు కొరకై మనం ఏం చేయాలా? ప్రేమతో ప్రయాసపడాలా, ప్రేమతో ప్రభు యొక్క పని చేసే వారంగా ఉండాలి. కాబట్టి ప్రభు కొరకు మనం చేసే కార్యాలన్నీ కూడా ప్రేమతో చేయాలి. సనుక్కుంటూ మరి అయిష్టముగా మనం ప్రభు యొక్క కార్యాలను చేయకూడదు. మనము మరి ప్రేమతో ప్రభువు కొరకు పనిచేసే వారంగా, ప్రయాసపడే వారంగా ఉండాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. అంతేకాదు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే అక్కడ ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలని చెప్పి రాయబడింది. ప్రేమతో ఏం చేయాలా? ఒకరిని ఒకరము సహించుకోవాలా. అంటే మరి ఎదుటివారు ఏమైనా మనకు బాధ కలిగిస్తే మనం ఏం చేయాలా? సహించాలా, ఓర్చుకోవాలా. ఆ విధంగా మనము ఒకరి ఎడల ఒకరము మరి సహనము కలిగిన వారంగా మనం ఉండాలి. ప్రేమతో ఒకరిని ఒకరము సహించుకునే వారంగా ఉండాలి. గమనించండి, యేసేపు తన తండ్రి అయిన యాకోబు యొక్క మెడ పట్టుకుని ఏడ్చాడు. ఇదేం చూపిస్తుందంటే ప్రేమను చూపిస్తూ ఉంది. ప్రియులారా, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో మనం ఏం చేయాలో 5 సంగతులను జ్ఞాపకం చేసుకున్నాం. ప్రేమతో ఏం చేయాలి? ప్రభుని గురించి ప్రకటించాలి. ప్రేమతో దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమతో దైవ సేవకులను మిక్కిలి ఘనముగా ఎంచాలి. ప్రేమతో మరి మనం ప్రభు కొరకే ప్రయాసపడే వారంగా ఉండాలి. ప్రేమతో మనం ఒకరిని ఒకరము సహించుకోవాలి. ప్రియులారా, ఇలాంటి అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ విషయాలు ఎక్కడ మనం తప్పిపోతున్నామో మనం పరిశీలించుకుని తప్పిపోతున్న ప్రతి సందర్భం విషయమై క్షమాపణ కోరుకుని మనము సరిచేసుకునే వారముగా ఉండాలి. అలాగే మూడోదిగా మనం చూడండి పరిశుద్ధ గ్రంథములో సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 25:23. అబీగయేలు దావీదును కనుగొని గార్దో మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను. ఈ వచనములో పట్టుకొని అనే మాట వ్రాయబడి ఉంది. అబీగయేలు దావీదును కనుగొని గాడిద మీద నుంచి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి దావీదు యొక్క పాదాలు పట్టుకొని దావీదును వేడుకుంటా వచ్చింది. మరి సందర్భం ఏంటంటే మరి అబీగయేలు భర్త నాబాలు చాలా దుర్మార్గుడుగా ఉన్నాడు. దావీదు ద్వారా మేలు పొంది కూడా దావీదునకు మేలు చేయకుండా దావీదుని ఎంత అవమానపరుస్తూ వచ్చాడు. దాన్ని బట్టి దావీదు ఏం చేశాడంటే నాబాలు ఇంట్లో ఉన్న మగవారు అందరిని చంపాలనే ఆలోచన కలిగి మరి తనతో ఉన్నవారిని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు నాబాలు ఇంటికి. ఆ సంగతి నాబాలు యొక్క భార్య అయినటువంటి అబీగయేలుకి తెలిసి ఆమె కొన్ని ఆహార పదార్థాలను తీసుకుని దావీదుని ఎదుర్కోవడానికి వచ్చింది. దావీదును కనుగొని గాడిద మీద నుంచి త్వరగా దిగి మరి ఆ దావీదు ఎదుట సాష్టాంగపడి అతని యొక్క పాదాలు పట్టుకొని వేడుకుంటుంది, అయ్యా మరి నా ఇంట్లో ఉన్న మగవాళ్ళను చంపొద్దు, నా కుటుంబానికి ఏ హాని చేయొద్దు అని చెప్పి బతిమాలుకుంటా వచ్చింది. అప్పుడు దావీదు ఏ హాని చేయకుండా తిరిగి వెళ్ళిపోయాడు. చూడండి, ఇక్కడ వాక్యంలో ఆమె దావీదు యొక్క పాదాలు పట్టుకున్నట్లుగా
మనం చూస్తున్నాం. ఏం చేసింది ఆమె? దావీదు యొక్క పాదాలు పట్టుకుంది. మరి ఆమె దావీదు యొక్క పాదాలు పట్టుకోవటం అనేది దేనికి గుర్తుగా ఉందంటే ప్రార్థనకు గుర్తుగా ఉంది. విన్నారా? దేని గుర్తు? ప్రార్థనకు. ఆమె దావీదు యొక్క పాదాలు పట్టుకుని వేడుకుంటా వచ్చింది. అలాగే మనము కూడా ప్రభు యొక్క పాదాలు పట్టుకుని ఏం చేయాలా? వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. కాబట్టి దావీదు యొక్క పాదాలు పట్టుకోవటం అనేది ప్రార్థనకు గుర్తుగా ఉంది. మనము కూడా ప్రార్థించే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మోషేను గురించి మనం గమనించినప్పుడు మోషే చాలా సందర్భాల్లో ప్రార్థనలు చేస్తూ వచ్చాడు. మోషే చేసిన 2 ప్రార్థనలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నిర్గమాకాండము 15వ అధ్యాయము 25వ వచనములో మనం చూస్తే అక్కడ మోషే ప్రార్థిస్తూ వచ్చినట్లుగా వ్రాయబడింది. ఇశ్రాయేలీయులు మారాకు చేరారు. అక్కడ త్రాగడానికి నీళ్ళు లేవు, త్రాగే నీళ్ళు లేవు. త్రాగడానికి నీళ్ళు లేని పరిస్థితి అక్కడ ఏర్పడినప్పుడు మరి మోషే ఏం చేస్తా వచ్చాయంటే దేవునికి మొరపెట్టినట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి ఒక చెట్టును అతనికి చూపిస్తూ వచ్చాడు. ఏం చూపిస్తూ వచ్చాడు? ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును నీళ్ళలో వేసినప్పుడు నీళ్ళు ఏమైనాయంటే మధురంగా మార్చబడ్డాయి, త్రాగే నీళ్లుగా మార్చబడ్డాయి. చూడండి, ఇక్కడ త్రాగడానికి అవసరమైన నీళ్లు లేనప్పుడు మోషే ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేశాడు. దేవుడు మరి నీళ్ళను ఇచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. త్రాగే నీళ్లను వారికి ఇచ్చాడు. పిల్లరా, ఇది ఏం చూపిస్తుందంటే మనకు అవసరమైనవి లేనప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలనే సంగతి మరి దీని ద్వారా మనం గ్రహిస్తున్నాం. మనకు ఏమైతే అవసరమో అవి మనకు లేనప్పుడు మనం ఏం చేయాలా చెప్పండి? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే దేవుడే మనకు వాటిని ఇస్తాడు. మనకేమవసరము? ఏమవసరము? నెమ్మది అవసరం. నెమ్మది అవసరమా? అవసరం లేదా? అవసరం. వ్యక్తిగతంగా నెమ్మది ఉండాలి, కుటుంబంలో కూడా ఏముండాలి? నెమ్మది ఉండాలి. మరి ఇప్పుడు నెమ్మది మనకు అవసరం కనుక మనకు అవసరమైన నెమ్మది లేదు, అప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. అలాగే సంతోషం అనేది అవసరం మనకి. అయితే సంతోషం లేదు, ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ప్రభు ఏం చేస్తాడు? ఇస్తాడు. అవసరమైన నెమ్మది లేకపోయినా, అవసరమైన సంతోషం లేకపోయినా మనం ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? ప్రభువు ఇస్తాడు. ఇంకా మనకేం కావాలా? విశ్వాసం కావాలా? విశ్వాసం మనలో లేదు, అప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేస్తే విశ్వాసాన్ని ప్రభు ఇస్తాడు. ప్రేమ అనేది మనకు అవసరం, మనలో ఉండాలి. అది లేదు, ఏం చేయాలా? ప్రార్థన చేస్తే ప్రభువే ఇస్తాడు. సహనం కూడా మనకు అవసరం. ఏం అవసరం మనకి? సహనం. సహనం లేకపోతే ఏమైద్ది? రోజు గొడవలు ఇంట్లో, అంతే కదా. కాబట్టి మనకు అవసరమైన సహనం అనేది మనకు లేనప్పుడు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ప్రభువే దయచేస్తాడు. గమనించండి, మనకు ఏది అవసరమో అది లేనప్పుడు మనం చేయవలసిన పని ఏంది? ప్రార్థన. ప్రార్థన చేస్తే ప్రభు ఏం చేస్తాడు? మనకు అవసరమైనటువంటి వాటిని ఇస్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మోషే చేసిన 2వ ప్రార్థన మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8వ వచనములో రాయబడి ఉంది. మరి అక్కడ మోషే ప్రార్థిస్తూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఆ సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయులు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడుతూ వచ్చారు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ మధ్యలోనికి సర్పాలను పంపించాడు. ఆ సర్పాలు ఏం చేస్తున్నాయంటే వాళ్ళని కరుస్తూ ఉన్నాయి. ఆ సర్ప కాటును బట్టి వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేలు వచ్చి మేము పాపం చేశామని చెప్పి మోషే ఎదుట ఒప్పుకొని మా కోసం దేవునికి ప్రార్థన చేయమని చెప్తా వచ్చారు. అప్పుడు మోషే ఏం చేశాడంటే వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరి ఒక స్తంభం మీద ఒక ఇత్తడి సర్పాన్ని చేయించి ఉంచు అని చెప్తూ వచ్చాడు. ఎవరినైతే సర్పం కరుస్తూ ఉందో, సర్పాలు కరుస్తున్నాయో వాళ్ళు ఏం చేయాలంటే ఆ ఇత్తడి సర్పం నిదానించి చూడాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారంటే బ్రతికించబడతారు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేల్ మధ్యలో మరి
ఉండకూడని లేక నష్టించే సర్పములు ప్రవేశించినట్లుగా మనము గమనిస్తున్నాం. ఇశ్రాయేలు మధ్యలోనికి నష్టాన్ని కలిగించే సర్పాలు ప్రవేశించినాయి. మరి వాటి ద్వారా నష్టం కలుగుతుంది. ఏమి నష్టము? అవి కరవంగానే రోగులైపోతున్నారా, చనిపోతున్నారా? చెప్పండి. ఏమా అంటున్నారా? చనిపోతున్నారా, రోగులైపోతున్నారా? చనిపోతూ ఉన్నారు. అంటే వాటి ద్వారా మరణం వచ్చేస్తుంది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు మోషే ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు మరి ఆ నష్టము నుండి కాపాడబడే మార్గాన్ని దేవుడు చూపించాడు. స్తంభం మీద ఇతర సర్పాన్ని ఉంచు, మరి ఎవరైనా సర్పాలు కరుస్తున్నాయో వారు ఆ యొక్క ఇతర సర్పాలను చూడడం ద్వారా ఏమవుతారు? బ్రతుకుతారు. అలాగే వాళ్ళు ఏమైనా అంటే బతుకుతా వచ్చారు. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు మధ్యలోనికి మరి సర్పాలు ప్రవేశించినాయి. నష్టాన్ని కలిగించే సర్పాలు ప్రవేశించినప్పుడు మోషే ప్రార్థన చేశాడు. మరి ఆ సర్పాల ద్వారా నష్టం కలగకుండా ఇశ్రాయేలు ఏం చేయబడ్డారు? కాపాడబడతా వచ్చారు. ప్రియులారా గమనించండి, మనలో కూడా మరి మనకు నష్టాన్ని కలిగించే సర్పాలు ప్రవేశిస్తూ ఉన్నాయి. అవి ఏం కావాలా? తొలగిపోవాలి. మనకు నష్టాన్ని కలిగించే సర్పాలు ప్రవేశించి మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉన్నాయి. అవి తొలగిపోనట్లు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మోషే ఆ విధంగా ప్రార్థన చేశాడు. దేవుడు మరి తప్పించుకునే మార్గం చూపించాడు. పిల్లలు, మనకు నష్టాన్ని కలిగించే సర్పాలు ఏంది? ద్వేషము అనే సర్పం. గమనించండి, ద్వేషము అనే సర్పము మనలో ఉన్నప్పుడు మనకేం కలగజేస్తుంది? అది నష్టాన్ని కలగజేస్తుంది. అంతేకాదు, మరి అసూయ అనే సర్పము మనలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? మనకు నష్టాన్ని కలగజేస్తుంది. గర్వం అనే సర్పం మనలో ఉన్నప్పుడు అదేం చేస్తుంది? మనకు నష్టాన్ని కలగజేస్తుంది. గమనించండి, అన్యాయం అనే సర్పం మనలో ఉన్నప్పుడు అది మనకు నష్టాన్ని కలగజేస్తుంది. అబద్ధాలు అనే సర్పం మనలో ఉన్నప్పుడు అది ఏం చేస్తుంది? మనకి నష్టాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి ఇలాంటి లక్షణాలే సర్పాలు. కాబట్టి ఇలాంటివి మనలో ఉంటున్నాయేమో మరి మనం పరిశీలన చేసుకుని వాటిని తొలగించమని మనం ఏం చేయాలి? ప్రభువును ప్రార్థన చేయాలి. ప్రభువా, నాలో అసూయ అనే సర్పం ఉంది, తొలగించు ప్రభువా. నాలో ద్వేషం అనే సర్పం ఉంది, తొలగించు ప్రభువా. నాలో గర్వం అనే సర్పం ఉంది, తొలగించు ప్రభువా. నాలో అన్యాయం అనే సర్పం ఉంది, తొలగించు ప్రభువా అని ప్రభుని మనము వేడుకోవాలి. ప్రియులారా గమనించండి, మోషే చేసిన ప్రార్థనలో 2 ప్రార్థనలు మనం చూసాం. ఒకటి, మరి అవసరమైన నీళ్లు లేనప్పుడు మోషే ప్రార్థన చేశాడు, దేవుడు నీళ్ళనిచ్చాడు. రెండవది, నష్టాన్ని కలిగించేవి ఇశ్రాయేలు మధ్యలోనికి వచ్చినప్పుడు అవి తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ వచ్చాడు. వాడి దగ్గర నష్టం కలగకుండా కాపాడబడే మార్గాన్ని దేవుడు చూపిస్తూ వచ్చాడు. ప్రియులారా, మన జీవితంలో మనకు అవసరమైనవి లేనప్పుడు మనం ప్రార్థన చేస్తే మనకు అవసరమైన వాటిని ప్రభు ఇస్తాడు. అలాగే మనలో ఉండకూడనివి అంటే మనకు నష్టాన్ని కలిగించే ఒకవేళ మనలో ఉన్నప్పుడు మరి అవి మన నుంచి తొలగిపోవాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రభువే వాటిని మన నుండి ఏం చేస్తాడు? తొలగించేసేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈ 2 రకాలైన ప్రార్థనలు ప్రతిదినం మనం చేసుకోవాలా. ప్రభువా, నాకు అవసరమైనటువంటి వాటిని నాకు దయచేయి. అంతేకాదు, ప్రభు నాకు నష్టాన్ని కలిగించి ఏవైతే నాలో ఉన్నాయో వాటిని నా నుండి తొలగించి వేయమని ప్రభువుని మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి. ఈ 2 రకాలైన ప్రార్థనలు మనం ప్రతిదినము చేసుకునే వారంగా ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇలాంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మరి అబీగైల్ దావీదు యొక్క పాదాలు పట్టుకుంటా వచ్చింది. ఇదేం చూపిస్తూ ఉందంటే ప్రార్థనను చూపిస్తూ ఉంది. మనము కూడా మరి మోషే చేస్తూ వచ్చిన ఈ 2 విధాలైన ప్రార్థనలు చేయాలి. అలాంటి ప్రార్థన జీవితంలో కలిగి ఉండేదాని కొరకై ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. అలాగే 4వదిగా చూడండి, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 11వ వచనం. వాడు పేతురును యోహాన్ను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోనుదను మండపంలో ఉన్న వారి యొద్దకు
గుంపుగా పరిగెత్తి వచ్చిరి. చూడండి, ఇక్కడ ఈ వచనంలో పట్టుకొని అనే మాట మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, ఈ యొక్క అధ్యాయంలో కుంటివాడుగా ఉన్న ఒక వ్యక్తి స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ఆ వ్యక్తి లేచి నిలిచి నడుస్తూ గంతులేస్తూ దేవాలయంలోకి దేవుని స్తుతిస్తూ పేతురు యోహానులతో కూడా వెళ్ళాడు. మరి ఆ తర్వాత ఈ యొక్క స్వస్థత పొందిన వ్యక్తి పేతురు యోహానులను పట్టుకొని ఉన్నాడని చెప్పి రాయబడింది. ఎవరిని పట్టుకున్నాడు? పేతురు యోహానుల్ని పట్టుకొని ఉన్నాడు. ప్రియులారా, ఈ వ్యక్తి పేతురు యోహానులను పట్టుకొని ఉన్నాడంటే ఇది దేని గుర్తుగా ఉందంటే దేవుని ప్రజల యొక్క సహవాసానికి గుర్తుగా ఉంది. మనము దేవుని ప్రజలతో ఏం కలిగి ఉండాలి? సహవాసం కలిగి ఉండాలి. గమనించండి, సహజంగా మనకు తెలిసిన విషయమే. వింటున్నారా? ఇప్పుడు పొయ్యిలో ఒక 10 కట్టెలు ఉన్నాయి, బాగా మండుతూ ఉన్నాయి. వాటిలో ఒక కట్టె తీసి మరి బయట పెట్టేశాం. అది మరి మండిద్దా మండదా? కొంతసేపు మండిద్ది. మరి సమయం గడిచే కొలది దానిలో పవర్ ఏమవుతుంది? తగ్గిపోద్ది. అట్లా కాకుండా లోపలే ఉంచామనుకోండి, అది శక్తితో మండుతూ ఉంటుంది. పొయ్యిలోనే ఉంటే బయటకు తీస్తే మరి సమయం గడిచే కొలది దానిలో ఆ యొక్క వేడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అలాగే మనం దేవుని ప్రజలతో సహవాసం అనేది కలిగి ఉండకపోతే నష్టపోయే వారంగా ఉంటాం. గమనించండి, మనము ఆదివారం వచ్చి మరలా ఆదివారమే వస్తున్నాం. మరి మధ్యలో మరి కలిసి 2 కానీ 3 కానీ దేవుని యొక్క పాటలు పాడుతూ ఉండాలి. కలిసి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కలిసి ప్రభువును స్తుతించాలి. కలిసి ప్రభు యొక్క కార్యాల్లో పాలుపంపులు పొందాలి. ఇలాగ మనము దేవుని ప్రజలతో కలిసి ఉండడం ఎంత అవసరం, దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండడం ఎంత అవసరం. అప్పుడు మనం క్షేమముగా ఉంటాం. చూడండి, ఈ వ్యక్తి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఈ వ్యక్తి మరి పేతురు యోహానులతోనే ఉన్నాడు. ఇప్పుడు పేతురు యోహానుల్ని అధికారులు పెద్దలు పట్టుకుని చెరసాలలో వేసే అవకాశం ఉంది. మరి వీళ్ళతో ఉంటే నన్ను కూడా కొడతారేమో, తిడతారేమో, నాకు కూడా వీళ్ళతో ఉంటే మరి శ్రమ, కష్టం, ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి ఆ వ్యక్తి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ఆ వ్యక్తిని బట్టి ప్రభువునకు ఏం కలిగేది? బాధ కలిగేది. నా ద్వారా మేలు పొంది ఈ వ్యక్తి నా కొరకు మరి శ్రమను, కష్టాన్ని అనుభవించడానికి ఇష్టపడట్లేదే అని చెప్పి దేవుడు ఎంతో బాధపడేవాడు. అయితే ఆ వ్యక్తి అలా చేయలేదు, వారితోనే ఉన్నాడు. అంటే ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం ఏంది? వారితో కలిసి ఎంత శ్రమ వచ్చినా కూడా నేను ఆ శ్రమను అనుభవిస్తానని మరి అభిప్రాయంతో ఆ వ్యక్తి ఉన్నాడు. కాబట్టి ఈ వ్యక్తిని బట్టి ప్రభువుకి ఏం కలుగుతుంది? ఇప్పుడు సంతోషం. ఆ వ్యక్తి వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లయితే ప్రభు నాకు బాధ కలిగేది. అయితే ఆ వ్యక్తి అలా వెళ్ళిపోలేదు, వారితోనే ఉన్నాడు. ప్రభు కొరకు ఎంత శ్రమ వచ్చినా వారితో కలిసి అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తిని బట్టి ప్రభుకి ఏం కలుగుతూ ఉంది? సంతోషం కలుగుతూ ఉంది. నా ద్వారా మేలు పొంది కృతజ్ఞత కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి అని ఆ వ్యక్తిని బట్టి ప్రభు ఎంతో సంతోషించుంటాడు. అంటే మన జీవితంలో దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది. మనం దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టినప్పుడు మన ద్వారా దేవునికి బాధ కలుగుతుంది. కాబట్టి మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండి దేవునికి మనము సంతోషాన్ని కలగజేసే వారంగా ఉండాలి. అలాగే ఇంకొక సందర్భాన్ని మనం చూడవచ్చు. రూతు నయోమిని గురించి మనం చూస్తే రూతు నయోమిని విడిచిపెట్టలేదు. తన అత్తయ్య నయోమిని విడిచిపెట్టుకుని ఆమెతోనే ఉంది. నువ్వు వెళ్ళే చోటుకు నేను వస్తాను, నీవు ఉండే చోట నేను ఉంటాను, నీవు మరణించే చోట నేను కూడా మరణిస్తానంటా ఉంది. అలాగున ఆమె తన అత్త అయినటువంటి నయోమి యొక్క సహవాసను వదులుకోలేదు. ఆ విధంగా తన అత్తతో సహవాసం కలిగి ఉంది. దాని ద్వారా ఆమె కలిగిన మేలేంది, రూతు కలిగిన మేలేందని మనం చూస్తే మరి రూతు యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోకి తీసుకురాబడింది. ఎవరు వంశావళిలోకి వచ్చింది? చెప్పండి అమ్మా. యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చింది. చూడండి, ఆమె మరి విశ్వాసిగా ఉన్న నయోమితో సహవాసం కలిగి ఉండుటను బట్టి
యేసు ప్రభు యొక్క వంశావళిలోనికి వచ్చింది. మరి నయోమితో సహవాసం కలిగి ఉండకుండా ఈమెతో ఉంటే నాకేం మేలు ఉంటుంది, భౌతికంగా నాకు సుఖం దొరకదు, నేను మరి నా తోడుకోలేనటువంటి ఓర్పోవాలి, మోయాబు దేశానికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నామే నయోమి యొక్క సహవాసం వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లయితే యేసు ప్రభు యొక్క వంశావళి యొక్క జాబితాలోకి ఆమె వచ్చేది కాదు. ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, ఆ ఆధిక్యత ఆమెకు దొరికేది కాదు. చూడండి, ఆమె నయోమి సహవాసాన్ని విడవలేదు కాబట్టి ఆమెకు ఎంతో గొప్ప ధన్యత, ఆధిక్యత ఇవ్వబడతా వచ్చింది. అలాగే మన జీవితంలో దేవుని ప్రజలతో మన సహవాసం కలిగి ఉంటే మనం ఎంత ఆశీర్వదించబడతామనే సంగతి మనము గుర్తుంచుకోవాలి. గమనించండి, మరి ఆ స్వస్థ పొందిన వ్యక్తి దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉండి దేవుని సంతోషపరిచాడు. అలాగే రూతు మరి విశ్వాసిత అంటే తన అత్తయ్య నయోమితో సహవాసం కలిగి ఉండి మేలు పొందుతా వచ్చింది. అంటే మనం దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉంటే మన ద్వారా దేవునికి సంతోషం కలుగుతుంది, అలాగే మనకు కూడా మేలు ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మనం ఆయా సమయాల్లో, ఆదివారం ఒక్కరోజే కాకుండా మరి వారంలో కూడా ఆయా సమయాల్లో కలిసి దేవుని యొక్క కార్యాల్లో మనం కొనసాగడం అనేది మరి ఎంతో అవసరమని వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. గమనించండి, ఇక్కడ మరి స్వస్థ పొందిన ఈ వ్యక్తి పేతురు యోహాను పట్టుకున్నాడని చెప్పి రాయబడింది. ఇదేం చూపిస్తుందంటే దేవుని ప్రజలతో మనకు సహవాసం ఉండాలి అనే సంగతిని చూపిస్తూ ఉంది. అలా మనము దేవుని ప్రజలతో సహవాసం కలిగి ఉన్నామా, మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. చివరికి 5వ ఇంకొక మాట మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. ఫిలిప్పీ 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనం మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. చాలు చూడండి, ఇక్కడ పట్టుకొని అనే మాట వ్రాయబడి ఉంది. ఫిలిప్పీలోని దేవుని ప్రజలను గురించి పౌలు ఏం చెప్తున్నాయంటే, మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అని రాస్తూ ఉన్నాడు. చూడండి, వారు ఏం పట్టుకున్నారు? జీవవాక్యాన్ని పట్టుకున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని వారు పట్టుకున్నారు. ప్రియులారా, మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని పట్టుకోవడం అంటే ఎప్పుడు బైబిల్ పట్టుకుని ఉండటం కాదు. మనము మరి మందిరానికి వచ్చేటప్పుడు, ఏదైనా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మరి ఆయా సమయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మనము తీసుకుని వెళ్ళాలి. అది మంచిది. ఇక్కడ వాక్యాన్ని పట్టుకోవడం అనేది ఏం చూపిస్తూ ఉంది అంటే మనము వాక్య ప్రకారం నడుచుకోవాలి అనే సంగతి తెలియజేస్తూ ఉంది. వాక్యాన్ని పట్టుకోవడం అంటే దీని అర్థం ఏంటంటే వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఎక్కడన్నారు అందరూ? మనం ఎలా నడుచుకోవాలి? వాక్య ప్రకారం. వాక్యంలో దేవుడు ఏమైతే సెలవిస్తూ వచ్చాడో దాని ప్రకారం మనం నడుచుకోవాలని వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో దినవృత్తాంతములు 1వ గ్రంథము 21వ అధ్యాయము 18-19 వచనాల్లో చూస్తే అక్కడ దావీదును గురించి రాయబడింది. దేవుడు దావీదునకు గాదు ప్రవక్త ద్వారా ఏం చెప్పాడంటే, మరి అరవున కల్లమునకు వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టమని సెలవిచ్చినట్లుగా మనము గమనించవచ్చు. ఓర్నాను కల్లానికి వెళ్ళి అక్కడ బలిపీఠం కట్టు అని చెప్పి దేవుడు చెప్పాడు. ఎవరి ద్వారా? గాదు అనే ప్రవక్త ద్వారా. మరి దేవుడు గాదు అనే ప్రవక్త ద్వారా సెలవిచ్చిన ప్రకారం దావీదు ఏం చేశాడంటే మరి ఓర్నాను కల్లానికి వెళ్ళాడు. అక్కడ బలిపీఠం కట్టి బలులను అర్పిస్తూ వచ్చాడు. అప్పుడు ఏమైందంటే దేవుని ప్రజల మధ్యలో ఉన్న సమస్య తొలగిపోయింది. ఏంది ఆ సమస్య అంటే తెగులు వారి మధ్యలోకి వచ్చింది. జనులు లెక్కించిన దాన్ని బట్టి తెగులు వచ్చింది. ఆ తెగులు బట్టి 70,000 మంది చనిపోయారు. మరి ఎప్పుడైతే దావీదు దేవుని యొక్క మాటకు లోబడ్డాడో ఆ తెగులు ఆగిపోయింది. అంటే దేవుని ప్రజల మధ్యలో ఉన్న సమస్య అనేది తొలగిపోతూ వచ్చింది. చూడండి, దేవుని యొక్క మాటకు లోబట్టడం ద్వారా ఉన్న సమస్య ఏమైంది? తొలగిపోయింది. మనము కూడా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుంటాం. మనకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. గమనించండి, ఆర్థిక పరమైన సమస్యలే కావచ్చు, అనారోగ్య సమస్యలే కావచ్చు, ఇంకా ఆయా రకాలైన సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. మరి ఈ సమస్యలు పోవాలంటే మనం ఏం చేయాలా? ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారము దేవుని వాక్యానికి లోబడాలి.
అంటే దేవుడు మనకు ఎలా నడుచుకోమని చెప్తున్నాడు అలా నడుచుకోవాలి. అప్పుడు మనకున్న సమస్యలు ఏమవుతాయి? తొలగిపోతాయి. కాబట్టి వాక్యం ప్రకారం నడుచుకుంటే మనకున్న సమస్యలు తొలగించబడతాయని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి మనము ఏ సమస్య వచ్చినా కూడా నేను వాక్య ప్రకారం నడుచుకుంటున్నాను లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్య ప్రకారం నడుచుకునే వారంగా మనం ఉండాలి. అప్పుడు మనకున్న సమస్య ఏమవుతుంది? తొలగిపోతుంది. అలాగే ఇంకొక వ్యక్తిని మనం చూడవచ్చు. దినవృత్తాంతం 2వ గ్రంథం 18వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ యెహోషాపాతు రాజును గురించి రాయబడింది. ఎవరిని గురించి? యెహోషాపాతు రాజు. ఈ రాజునకు దేవుడు మీకాయా ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పాడు. ఏమనంటే యుద్ధానికి వెళ్ళకూడదు, ఇంటికి వెళ్ళిపోవాలని. గమనించండి, ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పాడు? యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్తా వచ్చాడు. వెళ్ళొద్దని చెప్పినప్పుడు దేవుని మాట వినాలా లేదా? ప్రవక్త ద్వారా చెప్పిన మాట వినాలా లేదా? వినాలి. కానీ వినలా వ్యక్తి. యెహోషాపాతు రాజు వినకుండా దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటను త్రోసివేసి తాను యుద్ధానికి వెళ్ళాడు ఆహాబుతో కలిసి. ఆడికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే రథాధిపతులు అతనికి హాని చేయడానికి అతను చుట్టుకున్నారు. అయితే దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని మాట వినకుండా వెళ్ళాడు, సమస్య వచ్చిందనమాట. ఆ వ్యక్తికి సమస్య కలిగింది. అంటే గమనించండి, ఇక్కడ దేవుని మాట వినకుండా వెలుటను బట్టి సమస్యలో చిక్కుకున్నాడు, ఆపదలో చిక్కుకున్నాడు, అపాయంలో చిక్కుంటా వచ్చాడు. కాబట్టి దేవుని మాట వినకపోవటం ద్వారా ఆ వ్యక్తికి లేని సమస్య ఏర్పడతా వచ్చింది. కొన్నిసార్లు మనము కూడా దేవుని మాటను త్రోసివేసి దేవుని యొక్క మాట వినకుండా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటూ ఉంటాం. దాని ద్వారా మనము సమస్యల్లో చిక్కుకుంటాం, దాని ద్వారా మనము ఆపదలో చిక్కుంటాం, దాని ద్వారా లేనిపోయిన ఇబ్బందులు తెచ్చుకుంటాం. కాబట్టి మనం గమనించుకోవాలి, ఎప్పుడైనా మన జీవితంలో దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పోతున్నామేమో, అలా పోతే నష్టం వస్తుంది, నష్టములో చిక్కుకుంటామనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గమనించండి, దావీదు దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాటకు లోబడి ఉన్న సమస్యను తొలగించుకున్నాడు. యెహోషాపాతు రాజేమో దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చిన మాటను త్రోసివేసి సమస్యను తెచ్చిపెట్టుకున్నాడు. ప్రియులారా, మనము దేవుని మాటకు లోబడితే ఉన్న సమస్యలు తొలగిపోతాయి. దేవుని యొక్క మాటను త్రోసివేస్తే లేని సమస్యలు తెచ్చిపెట్టుకుంటాం. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మన జీవితంలో ఎలాంటి వాక్యానికి వ్యతిరేకమైన విధానం లేకుండా వాక్యానుసారంగా నడుచుకునే విధానంలో మనం ఉన్నట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. జీవవాక్యమును చేత పట్టుకుని అంటే వాక్య ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పి వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. అలా వాక్య ప్రకారం నడుచుకుంటున్నామా? మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. గమనించండి, యేసు ప్రభువారు గాడిద పిల్ల మీద కూర్చుని యెరూషలేమునకు వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఖర్జూరపు మట్టలు పట్టుకుంటా వచ్చారు. ఏం పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. పట్టుకుని అనే మాటను ఆధారం చేసుకుని 5 విషయాలు మనం చూసాం. మొదటిది, ఖర్జూరపు మట్టలను పట్టుకుని. ఇదేం చూపిస్తుంది? నీతిమంతులంగా మనం జీవించాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. రెండవది, యోసేపు తన యొక్క తండ్రి అని యాకోబు యొక్క మెడను పట్టుకుని ఏడ్చాడు. ఇదేం చూపిస్తుంది? ప్రేమను చూపిస్తూ ఉంది. మనము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. మూడవదిగా, అబీగయలు దావీదు యొక్క పాదాలు పట్టుకుని వేడుకుంటా వచ్చింది. ఇదేం చూపిస్తుంది? ప్రార్థనా జీవితాన్ని చూపిస్తుంది. అంటే మనం ప్రార్థించే వారముగా ఉండాలి. నాలుగవది, స్వస్థ పొందిన వ్యక్తి పేతురు యోహాను పట్టుకుని ఉన్నాడు. ఇదేం చూపిస్తుందంటే దేవుని ప్రజలతో మన సహవాసం కలిగి ఉండాలి అనే విషయాన్ని చూపిస్తుంది. ఐదవదిగా, ఫిలిప్పీలోని దేవుని ప్రజలు జీవవాక్యాన్ని చేత పట్టుకున్నారు. ఇదేం చూపిస్తుందంటే వాక్య ప్రకారం మనము నడుచుకోవాలనే విషయాన్ని చూపిస్తూ ఉంది. పిల్లలు పట్టుకుని అని ఈ మాటను ఆధారం చేసుకుని 5 విషయాలు చూసాము. ఈ 5 అనుభవాలు ఏంటి అంటే మనము నీతిమంతులంగా జీవించాలి. రెండవదిగా, ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవదిగా, ప్రార్థించే వారముగా ఉండాలి. నాలుగవదిగా, ప్రభు ప్రజలతో సహవాసమును కలిగి ఉండాలి. ఐదవదిగా, వాక్య ప్రకారం మనము నడుచుకోవాలి. ఇలాంటి అనుభవాలు మనలో ఉన్నాయి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఏ విషయంలో తప్పిపోతున్నట్టయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కొరకును సరి చేసుకుని అలాగ మనము యోగ్యంగా ప్రభు యొక్క బలలో మనము పాలు పొందుదాం. ప్రభు అలాగ మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన